మనం ఇట్లాంటి చట్టాలు ఉన్నాయా అని కూడా తెలియదు. అక్కడెక్కడో మనం తాత ముత్తాతల కాలంలో రాసిపెట్టిన చట్టాలు ఇప్పుడు చదివి తెలుసుకోవాలంటే కొంచెం కష్టమే. అది లాయర్లు కావచ్చు, బయటోళ్ళు కావచ్చు. ఈ మధ్య అందరికీ తెలివి ఎక్కువైపోయిందనమాట. లాయర్ల కంటే తెలివి బయటోళ్ళకి ఎక్కువైపోయింది. యూట్యూబ్‌లో కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లలో కావచ్చు. సార్ చట్టాలు ఆ చట్టం ఇట్ట చెప్తుంది కదా సార్, ఈ చట్టం అట్ట చెప్తుంది కదా సార్ అంటారు. చట్టాలు వేరు. ఆ చట్టము ప్రాక్టికల్‌గా జరగాలి అంటే ఆ ప్రొసీజర్ వేరు. అది ఎవడు చెప్పడు. ఒకవేళ చెప్పినా కూడా నువ్వేం లాయర్‌వయ్యా? ఆయన చూడు ఎంత బాగా చెప్తున్నాడో, ఆ లాయర్ బాగా బ్రహ్మాండంగా చెప్పిండు మాకు. ఆ లాయర్ చెప్పేదే నిజమని అనుకుని వెళ్ళిపోతాడు. నిజమే, ఆ పెద్ద లాయర్ దగ్గరికి పోయి బాగా చూసుకుంటున్నాడు ఈ లాయరు దగ్గరికి ఇస్తే మా కేసు నిలబడుతుందని ఆ లాయర్కి 1,00,000 2,00,000 డబ్బులు ఇచ్చి కట్టి ఆయనకి ఇచ్చిపోతారు అనమాట. సంవత్సరం తర్వాతనో ఒక 2-3 సంవత్సరాల తర్వాతనో ఈయనకు బాగా బల్బు వెలుగుతుంది. డబ్బులు అప్పటికే పోయింటాయి. పోయిన తర్వాత డౌట్ వస్తూ ఉంటుంది, నిజంగా మా లాయర్ కరెక్ట్ చేస్తున్నాడా చెయ్యట్లేదా అని డౌట్ వస్తుంది. డౌట్ వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే ఆ లాయర్ను అడగడం స్టార్ట్ చేస్తాడు, ఏమైంది సార్ మా కేసు అని. ఒకసారి చెప్తాడు, రెండోసారి ఫోన్ చేస్తాడు, మళ్ళీ ఏం చెప్తాడంటే ఏందా ఎందుకు రా ఆఫీస్కి రా అంటాడు. ఆఫీస్కి పోయిన తర్వాత ఎవరెవరితోనో మాట్లాడతాడు, వీనితో మాత్రం మాట్లాడు. ఈ ఈ 2,00,000 ఇచ్చిన క్లయింట్తో మాత్రం మాట్లాడు, ఎందుకంటే తిప్పుతూ ఉంటాడు అనమాట. ఈ తిరుగులాటలో క్లయింట్కి అర్థమవుతుంది అనమాట, మా లాయర్ ఏదో చేస్తున్నాడు, ఇంకొక లాయర్ దగ్గర పోయి కనుక్కుందామని ఇంకో లాయర్ దగ్గర పోయి సార్ పలానా డేట్లో మేము కేసు వేసినాము అంటే మాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అన్నీ చూసి ఏం లేదే వేయలేదని చెప్తాం. వేయలేదని చెప్పంగానే ఇంకా అయిపోయా. ఆడు 2,00,000 కాదు కదా, వాడు పోయి పట్టుకొచ్చుకుంటారు. హ్యాపీ పొంగల్, అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ సార్, థ్యాంక్ యూ. సో లైక్ చేయండి, వాళ్ళు లైక్ చేయండి. సో ఇట్లా మా రీసెంట్గా ఒక కేసు అది వచ్చిండు అనమాట, మా దగ్గర క్లయింట్ వచ్చిండు. మైదుకూరు కాదు, కడప నుంచి కాల్ చేసినాడు అనమాట. అంతెందుకు, ఇప్పుడు మన యూట్యూబ్లో ఉత్తమ్ రెడ్డి సార్ తెలుసు కదా. నిజానికి ఆయన చనిపోయినాడు కాబట్టి ఇప్పుడు ఆయన కేసు గురించి నేను మాట్లాడతా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా మన లైవ్ చూడరు, వాళ్ళకి తెలియదు మన గురించి, మన ఛానల్ గురించి. ఆ కేసు ఉత్తమ్ రెడ్డి సార్ది చెప్తాను. సార్ వచ్చేసి రిటైర్డ్ ఎంప్లాయీ సారు. ఆయన ఏం చేసినాడంటే ముందుగా ఒక లాయర్కు కేసు అప్పచెప్తే ఆ కేసు అప్పచెప్పిన 2 ఏళ్ళకి సార్కి రియలైజ్ అయినాడు అనమాట, ఈ సార్ నాకు మోసం చేస్తున్నాడని. ఆయన దగ్గర నుంచి మొత్తం కట్టలన్నీ తీసుకుపోయి మళ్ళా ఒక పెద్ద లాయర్ దగ్గర పెట్టిండు. ఆ పెద్ద లాయర్ దగ్గరికి పెట్టిన ఒక 1 మంత్కు నా ఛానల్ చూడడం స్టార్ట్ చేసినాడు ఉత్తమ్ రెడ్డి సారు. ఆయన చెప్పిన మాటే, ప్రసాద్ గారు మీరు ఒక 1 మంత్ ముందర నాకు కనుక పరిచయం అయ్యి ఉంటే నా కేసు, నా పొలం ఆస్తులు, నా గీస్తులు మొత్తం కేసు గురించి మొత్తం నీకే ఇచ్చేటోడిని సార్. మీరు నాకు ఇప్పుడు కనపడినరు. నిజమే సార్, పెద్ద లాయరు అని నేను పెద్ద లాయర్ల దగ్గర పోయి లక్షలు ఇచ్చి పెట్టుకున్న లాయర్లని. కానీ ఆ పెద్ద లాయర్ కాస్త ఆ లాయర్తో ఈ లాయర్తో మాట్లాడి అందరూ ఒకటే అయ్యి కోర్టు దగ్గర మీరందరూ ఒకటే అయ్యి నా కేసుని పక్కకు అంటే ఒక మూలకు తోసేసినాడు. డబ్బులేమో ఫీజులేమో లక్షలు తీసుకున్నారు, ఆ కేసు చేయలేదు ఏం చేయలేదని కొన్ని చెప్పుకున్నాడో పర్సనల్వి, అవన్నీ ఇక్కడ చెప్పకూడదు కాబట్టి. అందులో ఉత్తమ్ రెడ్డి సారు మన ఛానల్ ఇట్లా ఉంటారు చాలామంది, ఒక్కరే కాదు చాలామంది లాయర్లు ఉన్నారు, గుర్తుపెట్టుకొని చేసుకోండి.